హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసేసారు కదా. సో డ్రమ్ స్టిక్ కర్రీ అనమాట. సో దీనికోసం నేను ఒక 2 డ్రమ్ స్టిక్స్ అండ్ 2 బిగ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ ఆనియన్స్ యూజ్ చేయొచ్చు. అండ్ బ్యాచిలర్స్ ఎవరైనా స్టే చేస్తుంటే సో వాళ్ళకి తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో అయిపోతుంది ఈజీగా. సో ఇప్పుడైతే ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలైతే యాడ్ చేయాలన్నమాట. సో ఆవాలు కాసేపు బ్రౌన్ చేశాక ఇలాగ ఆనియన్స్ యాడ్ చేయాలి. సౌండ్ బాగుంది కదా. సో ఆనియన్స్ తర్వాత కరివేపాకు అండ్ కొంచెం పసుపు వేసి ఒకసారి కలుపుకోండి. సో సాట్ ఏం అవ్వక్కర్లేదు. సో వెంటనే డ్రమ్ స్టిక్స్ కూడా యాడ్ చేసేసేయండి. సో డ్రమ్ స్టిక్స్ యాడ్ చేశాక సో డ్రమ్ స్టిక్స్ మునిగేంత వరకు వాటర్ అయితే యాడ్ చేయండి. సో మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా యాడ్ చేసేసేయండి. నాకు అది క్లిప్పింగ్ మిస్ అయింది. సో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసాక మూత పెట్టేసేయండి. సో దీని తర్వాత ఒక 20-25 మినిట్స్ మీరు రిలాక్స్ అయిపోవచ్చు. సో దీని తర్వాత ఇలాగ మనకి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలన్నమాట. సో మీరు చేసుకునే క్వాంటిటీ బట్టి చూసుకోండి. సో ఇప్పుడైతే మిల్క్ యాడ్ చేస్తున్నాను. సో అలాగా సేమ్ వాటర్ లాగా మునిగేదాకా వేసుకున్నాము. మిల్క్ కూడా అట్లనే యాడ్ చేయాలి. సో మీ స్పైస్కి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేయండి. సో వేసాక మొత్తం మిక్స్ చేసుకోండి. తర్వాత మనకి సిమ్లోనే కుక్ చేసుకోవాలి. అండ్ ఇలాగ కొంచెం కుక్ అయ్యాక ఇలాగ పన్నీర్ లాగా ఫామ్ అవుతుంది. సో దాన్ని కూడా మంచిగా కుక్ చేస్తే ఇలాగ గ్రేవీ లాగా ఆయిల్ పైకి వచ్చి బబుల్స్ వస్తాయి అన్నమాట. సో మన కర్రీ కుక్ అయిపోయింది. సో లాస్ట్లో కొత్తిమీర వేసి మంచిగా కుక్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. నేనైతే పైన కొంచెం మీగడ యాడ్ చేశాను బాగుండిద్దని. సో దాన్ని ఇప్పుడు వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా యమ్మీగా ఉంటుంది. సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చితే మీరేం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ కొట్టండి. మళ్ళీ వీడియోలో ఇంకోసారి కలుద్దాం. బాయ్.